ఇది రైల్వే ట్రాక్. ఈడ కింద ఉన్న మొత్తం చేనులు పోయినాయి. ఇక ఇది మొత్తం చెరువు కట్టలాగా కట్టింది. ఇక వీడు ఆడికి ఊరు రౌండ్ మొత్తం రైల్వే ట్రాక్ వచ్చింది. ఇక కంపెనీకి ఇక ఊరికి ఇక గింతే డిస్టెన్స్. ఇక గీడ ఇండ్లు ఉన్నాయి, గీడ కంపెనీ ఉన్నాయి. ఇంత దగ్గర కూడా నా కంపెనీ కడతాడు అసలు. ఇక ఈ ఇండ్లు మొత్తం మునిగిపోయినాయి. మొత్తం ఇండ్లు మునిగిపోయినాయి. ఇక్కడ ఉన్న పొలాలు మొత్తం దాదాపు 500 ఎకరాల పొలాలు సంఘంలా. ఈ కారణం ఓన్లీ రైల్వే ట్రాక్ కారణం వల్లనే. ఇప్పటికి తగ్గలేవు నీళ్ళు. ఈ బ్రిడ్జ్ కానుకొని పోయినాయి. ఇంతకుముందు ఏమవుతుందంటే ఈ బ్రిడ్జ్ లేకున్నప్పుడు ఇక ఇక్కడ చెట్టు కనిపిస్తుంది, ఇంత దూరంకి వెళ్ళి నీళ్ళు పోతుండే. ఇప్పుడు ఏమైనా దూరంకి వెళ్ళి పోతలేవు అసలు నీళ్ళు. ఇది మొత్తం చెరువు కట్టలాగా అయిపోయింది. ఆడికిడికి ఇట్లా కట్టిన వాడు దాని కారణంగా వెళ్ళిపోతలేవు. లేకపోతే స్టేట్ వెళ్ళిపోతుండే నీళ్ళు, ఊర్లోకి రాకపోతుండే. సంఘం పుట్టిన నీళ్ళు అయినా కూడా ఇప్పటి వరకు సంఘంలోకి నీళ్ళు రాలేవు. మొదటిసారి వచ్చినాయి ఇవి. ఇంతకుముందు చేనులు పోయినాయి. చేనులు పోయినప్పుడు కలెక్టర్ మేడంకి ఇచ్చిన నేను అప్డేట్, కానీ ఎవడు స్పందించలేడు అప్పుడు. ఇక ఇదే అన్న మా చెరుకు. ఇక ఇది రైల్వే ట్రాకు. అప్పుడు వీనికి రైల్వే ట్రాక్ ఆపితే 1,00,000 రూపాయలు ప్రతి సంవత్సరం నష్టపరిహారం ఇస్తామని చెప్పి ఆ సంవత్సరం వాడు 1,00,000 రూపాయలు నాకు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత పోయి అడిగినా మళ్ళీ ఇవ్వలేడు. మాకేం అడుగుతున్నారు అబ్బాయి, అప్పుడు ఉన్న రైల్వే కాంట్రాక్టర్ కాడికి అని చెప్పారు. కాంట్రాక్టర్కి ఫోన్ చేసి కూడా స్పందించలేడు. ఇది మొత్తం ఇక 4.5 ఎకరాలు సర్వే నెంబర్లా. సర్వే నెంబర్ 236/A. ఇది 4.5 ఎకరాలు చెరుకు పెట్టినాము. ఇది ఇప్పుడు దీపావళికి చెరుకు నరుకుతుండే. ఇది ఎకరాకి 1,00,000 రూపాయలు ఇన్కమ్ ఉంటుండేది. 4 లక్షలు 4.5 లక్షలు ప్రాఫిట్ వస్తుంది మాకు. ఇక ఈ రైల్వే ట్రాక్ కారణం వల్ల ఇప్పుడు నేను ప్రతి సంవత్సరము ఇట్లా వాగులు వచ్చినప్పుడు ఈ రైల్వే ట్రాక్ అడ్డుకుంటున్నది. ఇక దాని కారణంగా ఇక చెరుకు మొత్తం 4 లక్షల పంట నష్టం అయిపోయింది. ఇప్పుడు మేము ఎట్లా ఏం చేసి బతకాలి, రైతులం ఏ విధంగా బతకాలి? కొంచెమన్నా స్పందించండి గవర్నమెంట్. స్పందించి రైల్వే ట్రాక్కి మీరు పెద్దోళ్ళు మాట్లాడితే పని అయిపోతుంది. ఇది 10 నిమిషాలు మీకు మీరు మనసు మీద తీసుకుంటే ఇక ఈ మొత్తం చేనులు, ఇక ఈ మొత్తం చేనులు పోయినాయి. దాదాపు మళ్ళీ 500 ఎకరాల పైననే ఉంటుంది. ఈ వాగ్పర్తి ఉన్న చేనులు మొత్తం నీటి మట్టం అయిపోయినాయి. అన్ని పంటలు నేల కొరికినాయి. నాది ఒక్కందే కాదు, ఇప్పుడు ఎంతోమంది పంటలు ఉన్నాయి. పెసలు ఉన్నాయి, కందులు ఉన్నాయి. ఇవి అన్ని పెసల చేనులు ఇవన్నీ పోయినాయి. చూడు, ఇక పెసలు పోయినాయి, కందులు పోయినాయి, అన్నీ పోయినాయి. ఇప్పుడు ఏం చేయాలి దీన్ని?